అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో 12వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ 2014లో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. కానీ అందులో ఉండే ఏ హామీని అమలు చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్మెంట్స్ అంటే పలు హామీలు అమలు చేయకుండా ప్రజలు మభ్యపెట్టారు అని అన్నారు. కానీ జగన్ 2019లో 2 పేజీల మేనిఫెస్టో ఒక భగవద్గీతలో ఆచరించి అందులో ఉండే ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజాదరణ పొందారని ఈ సందర్భంగా అన్నారు. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేనిఫెస్టో అందరూ కూడా చూసాం. ఇదే మేనిఫెస్టో కూడా 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు సుమారుగా 600 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే రైతుల యొక్క రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మాఫీ చేయలే, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మొత్తం మాఫీ చేయలే, ఇంటికో ఉద్యోగం అన్నాడు అది ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగితే 2000 ఇస్తాడు అది ఇవ్వలే, ఒక ఆడబిడ్డ పుడితే 30,000 అన్నాడు అది లేదు, ముఖ్యమంత్రి అయిపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తాకట్టు పెట్టిన బంగారం కూడా ఇంటికి వస్తుందో తెలియదు. అంటే ఈ విధంగా ఎన్ని మోసపూరిత వాగ్దానాలు చేసాడో అందరూ తెలుసు. మళ్ళీ ఈరోజు కొత్తగా 2014లో ఏ విధంగా మోసం చేశాడో మళ్ళీ 2024లో కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు. అందుకని నిన్న మరి హామీలన్నీ కూడా ఇచ్చాడు. పొరపాటున ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుంచుకోండి, 2014ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ బూటకపు మరి వాగ్దానాలతో వచ్చిన చంద్రబాబుని తిప్పుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ, అందుకనే మన జగనన్న కూడా కేవలం 2 పేజీల మేనిఫెస్టో అప్పుడు పెట్టి ఎలా పెట్టారు, ఈ రోజు కూడా అలా పెట్టారు. మరి బ్రహ్మాండ మేనిఫెస్టో ఏదైతే సంక్షేమ పథకాలు 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా అందించామో రేపు రాబోయే రోజుల్లో కూడా అవే పథకాలను మరి కొనసాగిస్తూ మరిన్ని పథకాలు ఇవ్వడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మరి జగనన్న అంటే ఒక అందరికీ కూడా ఒక నమ్మకం, మరి చెప్పాడంటే చేస్తాడని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు. కనుక ఎట్టి బస్సులు కూడా మరి బూటగవు మరి దాంతో వచ్చాడు కనుక చంద్రబాబు వాళ్ళని తిప్పుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచు. ముఖ్యంగా చూడు, ఈరోజు మొన్న కూడా చెప్పాం, ఈరోజు అయ్యన్న పద్ధతికి 2 భయాలు పట్టుకున్నాయి. దానికి ఉదాహరణ మనం చెప్పామన్నా, ఒకటి కేవలం ఒక పి గణేష్ అనే ఆయన చేత ఒక నామినేషన్ ఇచ్చి ప్రజలను డైవర్ట్ చేసి పి గణేష్ అన్న తెలుగుదేశం పార్టీ నాయకుడి చేత ఆ గుర్తు మీద ఓటు వేయించాలని చెప్పి ఒక దుర్బుద్ధితో అయ్యన్న పాత్రుడు చూశాడు. అవన్నీ ఎంతమంది గణేష్లు వేయించినప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు ప్రజలందరూ కూడా అంత తెలివి తక్కువలు కాదు. ఎక్కడ ఫ్యాన్ గుర్తుందో అక్కడ ఎతికి మరీ కూడా ఫ్యాన్ గుర్తు వేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ, ఇంకో 2 భయం ఏంటంటే మీ అందరూ తెలుసు, ఈరోజు మొదటి నుంచి కూడా చెప్తున్నాను, అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడంటే చాలా ప్రమాదమైన మనిషి, నరరూప రాక్షసుడు అనే సంగతి మాకంటే అయ్యన్న పాత్రుడికి ఎక్కువ తెలుసు. అయ్యన్న పాత్రుడు ఎక్కువ తెలుసు కనుకనే మరి అయ్యన్న పాత్రుడికి డంపిగా ఆయన ఎందుకు వేయించలేదు, పెద్ద కొడుకుని ఎందుకు వేయించలేదంటే ఒకవేళ కానీ పెద్ద కొడుకు చేతిగా నామినేషన్ వేస్తే ఆయనే క్యాండిడేట్ అవుతాడు. ఎలాగవుతాడు అనేది అయ్యన్న పాత్రుడికి తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. అందుకనే వేయించలేదు. అంటే ఎంతో ప్రజలు ఏ విధంగా నరరూప రాక్షసుడు అంటున్నాడు పెద్ద కొడుకుని, అంతకంటే రాక్షసత్వం ఉన్న సంగతి అయ్యన్న పాత్రుడికి తెలిసే మరి డంపి అభ్యర్థిగా చేయలేదు వాళ్ళ కొడుకు పెద్ద కొడుకుని. రేపు రాబోయే రోజులు కూడా వీళ్ళు ఎన్ని చెప్పినా సరే, ఎన్ని బూటకపు మరి మాటలు చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జగనన్న పథకాలు ఉన్నాయి. ఒకే ఒక మాట చెప్పారు, జగనన్న మీ ఇంట్లో మంచి జరిగితేనే మరి జగనన్న ఆశీర్వదించండి చెప్పన్నారు. ఆ విధంగానే 100% మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి మహిళ కూడా నియోజకవర్గంలో ప్రతి మహిళ కూడా మరి రేపు జగనన్న గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి ఈ విధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి కష్టపడి పనిచేస్తున్నారు. పార్టీ నాయకులందరూ బ్రహ్మాండ పనిచేస్తున్నారు. పెద్దలు సందేశ్ భద్ర గారు కానీ ఇంకా పెద్దలు మన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మొత్తం ఇన్ఛార్జీలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా కేవలం ఒక నర్సీపట్నం టౌన్లోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10,000కు పైగా మెజార్టీ వస్తుందని చెప్పి సందర్భంగా తెలియవచ్చు. టోటల్గా నియోజకవర్గం 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాను. జై జగన్.